Hello friends, welcome back to our channel. So today we'll discuss about this problem. So ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దామండి. Construct DFA that accept all strings over the alphabet A, B where number of A's in the string is divisible by 3. ఓకే ఫ్రెండ్స్, సో క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. దట్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఓవర్ ద ఆల్ఫాబెట్స్ ఏ కామా బి, అంటే మనకి ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ ఏ మరియు బి ఫ్రెండ్స్, వేర్ నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ డివిజబుల్ బై 3. ఓకే, సో మనం లెంత్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ లెంత్లో నెంబర్ ఆఫ్ ఏస్ ఎప్పుడు కూడా డివిజబుల్ బై 3 ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి. సో నాకు నెంబర్ ఆఫ్ బీస్ తోటి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది చూడండి. సో నెంబర్ ఆఫ్ ఏస్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇది యాక్సెప్ట్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, సో నెంబర్ ఆఫ్ ఏస్ అనేది 3 తోటి డివిజబుల్ అయినప్పుడు మనము యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ ఏ ఏ ఏ ఏ ఏ సో ఇప్పుడు కూడా మనము యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏస్ అనేటివి 6 ఉన్నాయి. సో ఇంతకుముందు దీంట్లోనేమో 3 ఉన్నాయి, ఇది యాక్సెప్ట్ చేయబడుతుంది, ఇది కూడా యాక్సెప్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి బిఏఏఏ, సో ఇలా స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మనకు యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏస్ 3 ఉన్నాయి, సో 3 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి సో ఇది యాక్సెప్ట్ చేయాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ నేను నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పూర్తిగా విన్న తర్వాత నన్ను అడగండి ఫ్రెండ్స్. ఓకే, సో జనరల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఇచ్చిన ఏంటండి నెంబర్ ఆఫ్ ఏస్ డివిజబుల్ బై 3. సో నెంబర్ ఆఫ్ ఏస్ డివిజబుల్ బై 3 అంటే నెంబర్ ఆఫ్ ఏస్ డివిజబుల్ బై 3 అయినప్పుడు మనము దాన్ని తీసుకెళ్ళి ఫైనల్ స్టేట్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ దీనికి మనం బేసిక్గా మనం ఫస్ట్ ఏం చేయాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కసారి ఏదైనా నెంబర్ను 3తో డివిజబుల్ చేస్తే చూడండి, మనము 0ని 3తో డివిజబుల్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 0 ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనము ఇక్కడ 1 తీసుకున్నప్పుడు 1 తోటి 3ని డివిజబుల్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ వచ్చేసి ఇక్కడ 1 వస్తుంది ఫ్రెండ్స్. సో దీని మీనింగ్ ఏంటంటే 0/3 1/3. సో మనం 0తో 3 చేసినా మనకి 0నే వస్తుంది, 3తో చేస్తే ఇక్కడ 1 వస్తుంది ఫ్రెండ్స్ రిమైండర్. సో ఇది ఎలా అంటే జస్ట్ నేను బేసిక్ లెవెల్ చెప్తాను మీకు, 3 1 కదా. సో జస్ట్ ఇది యాక్చువల్గా ప్రొసీజర్ కాదు, కాకపోతే మీకు గుర్తుండాలని చెప్తున్నా ఫ్రెండ్స్. సో అసలే పోదు కదా 0 0 1. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయవచ్చు. 2 ఉందనుకోండి, అంటే 2/3 ఇది 2 అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇక్కడ 3 రాశాను, నెక్స్ట్ 2 రాశాను, సో 0 0 అసలు పోదు కాబట్టి 2 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి 2. సో ఇలా మనకి ఒక నెంబర్ని 3 తోటి డివిజబుల్ చూడండి, 0 1 2 చేస్తే 0 1 2 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకుంటున్నా, 3తో 3 డివైడ్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ 0. సో తెలుసు కదా మీకు, 3 తోటి 3ని డివిజబుల్ చేస్తే 3 1 జా 3. సో ఇక్కడ ఆన్సర్ అనేది 0. సో ఈ విధంగా మనము 4ని తీసుకుందాం ఫ్రెండ్స్, 4ని తీసుకుంటే 1 వస్తుంది. సో ఎలా ఫ్రెండ్స్ అది 4, అట్లనే 3తో డివిజబుల్ చేస్తే 3 1 జా 3, ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా 5 తీసుకోండి 2 వస్తుంది, 6 తీసుకోండి 0 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా 7 తీసుకోండి 3 2 జా 6 1 వస్తుంది. సో 8 తీసుకోండి 3 2 జా 6 రిమైండర్ 2 వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు 3 తోటి డివిజబుల్ చేసినప్పుడు ప్రతి దాంట్లో కూడా రిమైండర్స్ 0 1 2 వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 0 అనేది డివిజబుల్ అవుతుంది 3 తోటి, 3 అనేది డివిజబుల్ అవుతుంది, 6 అనేది డివిజబుల్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే 0 1 2లో 0 అనేది మనకి
3 తోటి డివిజబుల్ అవుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు 0 వచ్చినప్పుడు ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి, 3 వచ్చినప్పుడు ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి, 6 వచ్చినప్పుడు కూడా మనము ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనము డ్రా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్. ఓకే, సో బేసిక్గా నేను ఫస్ట్ త్రీ ఏస్ తీసుకుంటున్నా. సో 3 ఏస్ అనేది మనకు యాక్సెప్ట్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 0 నెంబర్ ఆఫ్ ఏస్, అసలు మనకు ఏస్ ఏం లేకుండా కూడా డివిజబుల్ కావాలి. ఎందుకు? మనం దాన్ని ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్గా తీసుకుంటున్న. ఫస్ట్ లెటర్స్ టేక్ ఏ బి సి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఫస్ట్ వన్లో వచ్చేసి మనకి దీంట్లో చూస్తే 0 నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా కూడా, అంటే 0 నెంబర్ ఆఫ్ ఏస్ కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి 0 నెంబర్ ఆఫ్ ఏస్ అంటే మనకు ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఇనీషియల్గా మనము ఫైనల్ స్టేట్ చేద్దాం. ఇక్కడ ఎందుకు చేస్తాను నేను చెప్తాను ఒకసారి. డివిజబుల్ 0 నెంబర్ ఆఫ్ ఏస్ అనేది ఇక్కడ ఏం లేదు మనకి. ఓకే, సెకండ్ వన్ 3 నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి కదా, ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే 3 నెంబర్ ఆఫ్ ఏస్ అంటే 1A 2As అండ్ 3S. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ ఫైనల్ స్టేట్. ఇక్కడ మరి నేను ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ సేమ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఒకసారి ఇక్కడ చూడండి, 3 నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 గో టు ఫైనల్ స్టేట్. సపోజ్ 6 నెంబర్ ఆఫ్ స్టేట్స్ కూడా మనకు యాక్సెప్ట్ కావాలి. 1 2 3 4 5 6 9 ఉన్నాయి అనుకోండి, 7 8 9 12 ఉన్నాయి అనుకోండి, 10 11 12. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కూడా 3 తోటి డివిజబుల్ చేసేటప్పుడు ఇనీషియల్ స్టేటు ఫైనల్ స్టేట్ సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కరెక్ట్గా ఆన్సర్ ప్రాపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో త్రిబుల్ ఏ అయినప్పుడు ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఇన్పుట్ BAA కూడా కావచ్చు కదా. సో BAA అన్నప్పుడు మనకు స్టార్టింగ్లో ఇక్కడ B తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, సో BAA యాక్సెప్టెడ్. సో నెక్స్ట్ ఇట్లానే మనకి ఎండింగ్లో B కూడా రావచ్చు కదా, BAAB. ఓకే ఫ్రెండ్స్, BAAB ఇది కూడా యాక్సెప్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ, సపోజ్ నా ఇన్పుట్ BA అయింది అనుకోండి. సో BA అంటే ఏంటి, Bతో స్టార్ట్ అయింది, A ఇక్కడ ఎండ్ అయింది, ఫైనల్ స్టేట్కి పోవట్లేదు. సో ఇది BA అనేది నాట్ డివిజబుల్ బై 3, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఇక్కడ 1 ఉన్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ డివిజబుల్ బై 3 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఒకవేళ కనుక నా ఇన్పుట్ BA అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ B తోటి అయింది A, ఇంకొక B ఉంది. సో ఈ Bని మనం ఇక్కడ రాయొచ్చు B. ఓకే ఫ్రెండ్స్, ఏ సో మళ్ళీ ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. సో మనం ఈ విధంగా దీన్ని చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకొకటి తీసుకోవచ్చు BA. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏస్ కూడా 3 ఉన్నాయి, అంటే BA. నెక్స్ట్ ఇంకొక B ఉంది. సో Bని ఇక్కడ రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది A. సో ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ డివిజబుల్ బై 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ అబౌట్ ది డివిజబుల్ బై 3 నెంబర్ ఆఫ్ ఏస్. సో ఫస్ట్ మీరు ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా వస్తుంది. సో 0 to 8 నెంబర్స్లో ఏ నెంబర్స్ 3తో డివిజబుల్ అవుతున్నాయి. 0 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది, నెక్స్ట్ 9 వస్తుంది. వీటి రిమైండర్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్, 0 1 2 0 1 2 0 1 2. సో రిమైండర్ ఎప్పుడైతే 0 అవుతుందో అది ఫైనల్ స్టేట్కి వెళ్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 1 2 వస్తుందో, అంటే నెంబర్ ఆఫ్ ఏస్ అనేది ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఏస్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి, 1 2. సో నెంబర్ ఆఫ్ ఏస్ 2 అయినప్పుడు
నువ్వు ఎక్కడికి వెళ్ళాలండి, సెకండ్ స్టేట్కి వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టేట్. అందుకనే నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 2, గో ఫర్ సెకండ్ స్టేట్. ఓకే, సపోజ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 4, నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 4 అన్నప్పుడు మీరు 1 స్టేట్కి వెళ్ళాలి. సో గుర్తుపెట్టుకోవాలి, 1 స్టేట్కి అన్నప్పుడు ఇక్కడ ఇది 0th స్టేట్, ఇది 1 స్టేట్, ఇది 2 స్టేట్ ఫ్రెండ్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఏస్ 4 తీసుకున్నారు అనుకోండి, 1 2 3 4. యాక్చువల్గా ఇది ఫైనల్ స్టేట్కి వెళ్ళొద్దు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఏస్ 4 కాబట్టి ఇది డిజబుల్ కాదు. సో అటువంటి టైంలో మీరు ఏ స్టేట్కి వెళ్ళాలండి, ఫస్ట్ స్టేట్కి వెళ్ళాలి. చూడండి 1 2 3 4. సో ఎక్కడ ఆగిపోయింది ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టేజ్లో ఆగిపోయింది. సో ఈ విధంగా మనము ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మనము దీన్ని ఫాలో అప్ చేయవచ్చు. సపోజ్ లెట్ us టేక్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 5, 1 2 3 4 5. ఓకే ఫ్రెండ్స్, సో దీని రిమైండర్ ఏముందండి, ఇక్కడ 2 ఉంది, అంటే సెకండ్ స్టేట్ ఇక్కడ ఆగిపోవాలి. సో నెంబర్ ఆఫ్ ఏస్ 5 కదా, 1 2 3 4 5 ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ డివిజబుల్ బై 3. సో నాకు బీతో సంబంధం లేదు ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంలో ఓన్లీ ఏస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.